వెల్కమ్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం ఇంత ముందు క్లాస్లో ఎన్ఎంఎంఎస్ కి సంబంధించి జామెంట్రీలో ప్రీవియస్ పేపర్లో వచ్చిన బిట్స్ మనం కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో మరికొన్ని బిట్స్ జామెంట్రీ సంబంధించిన బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ చూద్దాం. ఫైండ్ ది మెజర్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లోని ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి యొక్క వాల్యూస్ మనం కనిపించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయింది. 70 degrees అన్న యాంగిల్ ఏ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏబిసి అయింది. మన ఇక్కడ బి విలువ కావాలంటే ఇది ఒక స్ట్రైట్ లైన్. సో యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్ ఈజ్ 180. ఒక సరళ రేఖ మీద ఉన్న కోణాలు కలిపితే మనకు 180 రావాలి. కాబట్టి మనకి బి విలువ కావాలంటే ఈ రెండుని కలిపితే మనకి బి విలువ వస్తుంది. కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ 180. అంటే సరళ రేఖ మీద ఉన్న కోణాలు మొత్తం 180. కాబట్టి బి ప్లస్ 70 ఎంత అవుద్ది? 180 అవుద్ది. దెన్ బి ఈక్వల్ టు 180 మైనస్ 70 ఈక్వల్ టు 110 అయింది. అంటే మనకి బి వాల్యూ ఎంత అయింది? 110 degrees అయింది. నెక్స్ట్ మనకి ఏ వాల్యూ కావాలి? ఇక్కడ మనం గమనిస్తే ఏబిసి త్రిభుజానికి మనకి యాంగిల్ ఏ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, అంటే బాహ్య కోణము. ఈ త్రిభుజానికి ఇది బాహ్య కోణం. కాబట్టి త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానము. సో value of exterior angle of a triangle is equal to sum of two opposite interior angles. కాబట్టి మనకి ఏ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి సమానం అవుతుంది. ఎందుకంటే త్రిభుజం యొక్క బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం అవుతుంది. So value of exterior angle of a triangle is equal to sum of opposite two interior angles. కాబట్టి ఈ రెండు కోణాలు ఎంత అయితే ఉంటాయో కలిపితే దీని యొక్క బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో యాంగిల్ ఏ ఎంత అయింది? 40 ఆల్రెడీ గివెన్. యాంగిల్ బి అనేది మనం ఎంత బి అని మనకు తెలుసు. కాబట్టి ఏ ఈక్వల్ టు 40 ప్లస్ బి వాల్యూ మనకు ఆల్రెడీ 110 అని వచ్చింది. 110. సో ఏకి ఎంత ఉంది? 150. సో మెజర్స్ ఆఫ్ ఏ ఎంత? 150 అండ్ బి ఈక్వల్ ఎంత అయింది మనకి? 110. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 150 అండ్ 110 ఈజ్ అవర్ ఆన్సర్స్. ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాం. The ratio of the circumference of two circles is 3:4. Then what is the ratio of their corresponding areas? అంటే రెండు వృత్తాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి 3:4 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? రెండు వృత్తాల వైశాల్య నిష్పత్తి. మనకి వృత్త చుట్టుకొలతకి ఫార్ములా సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే వృత్త చుట్టుకొలత, వృత్త పరిధి ఫార్ములా మనకి 2πr. మనకి రెండు వృత్తాలు ఇచ్చారు కాబట్టి సో సర్కంఫరెన్సెస్ బిట్వీన్ టూ సర్కిల్స్ πr1 ఈజ్ టు 2πr2 ఈక్వల్ ఎంత? 3:4. అంటే ఇక్కడ 2π క్యాన్సిల్ అయితే మనకి ఎంత వచ్చింది? r1:r2 ఎంత వస్తుంది? 3:4 అని వచ్చింది. ఓకే నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ సర్కిల్స్. వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ సర్కిల్? ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే వృత్త వైశాల్యము πr². అలాగా రెండు వృత్తాలు ఉన్నాయనుకోండి. దేర్ఫోర్ రేషియో బిట్వీన్ టూ ఏరియాస్ ఆఫ్ సర్కిల్స్ ఎంత అవుతుంది? రెండు వృత్తాల వైశాల్య నిష్పత్తి πr1² ఈజ్ టు πr2². ఇక్కడ పై క్యాన్సిల్ అయితే దేర్ఫోర్ r1² ఈజ్ టు
r2 స్క్వేర్ కావాలి మనకి. ఇది మనకు కావాల్సిన వాల్యూ r1 స్క్వేర్ ఇస్ టు r2 స్క్వేర్. సో రేషియో బిట్వీన్ టూ ఏరియాస్ ఆఫ్ సర్కిల్స్ r1 స్క్వేర్ ఇస్ టు r2 స్క్వేర్. మనకి r1 ఇస్ టు r2 ఎంత వస్తుంది? 3:4 వచ్చింది కాబట్టి r1 స్క్వేర్ ఇస్ టు r2 స్క్వేర్ ఎంత వస్తుంది? r1 మీన్స్ 3. సో r1 స్క్వేర్ 3 స్క్వేర్ ఈస్ టు r2 స్క్వేర్. ఇక్కడ r2 ఈజ్ ఈక్వల్ టు 4, r2 స్క్వేర్ 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఈస్ టు 4 స్క్వేర్ ఎంత అవుతుంది? 9:16. సో ది ఏరియాస్ రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ ఏరియాస్ ఎంత అవుతుంది? 9:16. 9:16. So it is our answer. Okay. Okay, next problem చూద్దాం. The value of x, y and z in the given figure. ఇక్కడ ఇచ్చిన పటంలో మనకి ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజము. దాంట్లో మనకి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కనుక్కోమన్నారు. మనం దీంట్లో చూస్తే ఈ ఏబిసిడి క్వాడ్రిలేటరల్ లో మళ్ళీ 2 చతుర్భుజాలు ఉన్నాయి. ఈఎఫ్ అనేది మనకి చతుర్భుజాలు 2 చతుర్భుజాల కింద విభజిస్తే మనకి సిడిఈఎఫ్ అనే ఒక చతుర్భుజం ఏర్పడింది. మనకి సిడిఈఎఫ్ చతుర్భుజం తీసుకుంటే ఇన్ క్వాడ్రిలేటరల్ సిడిఈఎఫ్ చతుర్భుజం తీసుకుంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ 360 degrees. అంటే ఒక చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం 360 degrees కాబట్టి మనం ఈ 4 కోణాలు కలుపుకుంది. యాంగిల్ సి కింద రైట్ యాంగిల్ ఇది 90 degrees. అంటే 90 ప్లస్ యాంగిల్ డి 113 ప్లస్ యాంగిల్ ఈ ఎంత 69 ప్లస్ యాంగిల్ ఎఫ్ ఎంత ఎక్స్ ఈక్వల్ ఎంత 360. మనం వీటిని కలిపితే ఎంత అవుతుంది? 90, 113, 69, 12, 10, 17, 272. అంటే ఈ 3 కలిపితే మనకి ఎంత వచ్చింది? 272 ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఎంత 360. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 360 మైనస్ 272. కాబట్టి మనకి 360 లోంచి 272 తీస్తే ఎంత అవుతుంది? 8. ఇది 15 కాబట్టి 8. కాబట్టి మనకి 88 degrees వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 88 కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ 88 degrees వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఇంకోటి చూస్తుంటే మనకి ఏబిసిడి చతుర్భుజాన్ని తీసుకుందాం. ఏబిసిడి అంటే ఇన్ ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఏబిసిడి దీంట్లో కూడా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఇస్ 360. ఒక చతుర్భుజంలో ఈ 4 కోణాలు కలిపితే 360 degrees రావాలి కాబట్టి ఈ 4 కోణాలు కలుపుతాయి. యాంగిల్ ఏ ఎంత అయింది ఇక్కడ? వై ప్లస్ యాంగిల్ బి ఇది రైట్ యాంగిల్ 90 degrees ప్లస్ యాంగిల్ సి కూడా 90 degrees ప్లస్ యాంగిల్ డి 130 ఈక్వల్ ఎంత 360. వై ప్లస్ 180 ప్లస్ 180 90 180 ప్లస్ 113 ఎంత అయింది? 293. కాబట్టి 293 ఈక్వల్ ఎంత 360. దెన్ y ఈక్వల్ టు 360 మైనస్ 293. 360 లోంచి 293 తీస్తే మనకి 67 వస్తుంది. 67 y ఈక్వల్ ఎంత అయింది? 67 degrees అయింది. సో y ఈక్వల్ టు 67. దెన్ ఇప్పుడు z దగ్గరికి వద్దాం. ఈ z అనేది ఈ 2 యాంగిల్ ఏవైతే స్ట్రైట్ యాంగిల్స్ అవుతాయి. అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ అని స్ట్రైట్ లైన్ ఎంత 180. ఇది 2 యాంగిల్ కలిపితే 180 రావాలి కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ 180. అంటే ఒక సరళ రేఖ మీద కోణాలు కలిపితే 180 రావాలి కాబట్టి ఎక్స్ ప్లస్ జెడ్ ఎంత రావాలి? ఎక్స్ ప్లస్ జెడ్ 180 రావాలి. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ మనకి 88 వచ్చింది. మనకి 88 కాబట్టి 88 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180. జెడ్ ఈక్వల్ టు 180 మైనస్ 88 ఈక్వల్ టు ఎంత? 92. So x equal to 88, y is equal to 67 and z is equal to 92. So 88, 67, 92 is our answers. Okay, next problem చూద్దాం.
ది సెమీ సర్కిల్ ఈస్ డ్రాన్ ఆన్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే ఒక సెమీ సర్కిల్ అనేది ఒక స్క్వేర్ లో ఒక సైడ్ ని డ్రా చేసి ఉంది. మెజరింగ్ 14 సెంటీమీటర్స్. దీని డయామీటర్ ఎంత ఇచ్చారు అంటే వ్యాసం 14 సెంటీమీటర్లు ఇచ్చారు. ది రేషియో బిట్వీన్ ఏరియాస్ ఆఫ్ షేడెడ్ పార్ట్ అండ్ స్క్వేర్. ఈ షేడెడ్ పార్ట్ కి ఈ స్క్వేర్ కి ఈ రేషియో యొక్క నిష్పత్తి కనిపెట్టాలి. మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ చూద్దాం. అప్పుడు రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ ఎంత అవుతుంది? రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం కావాలి. వ్యాసం ఇచ్చారు 14 సెంటీమీటర్స్. వ్యాసార్థం కావాలంటే d/2 అంటే 14/2 ఎంత? 7 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్త వైశాల్యం ఎంత? πr² సో ఇక్కడ ఎంత వస్తుంది? π మీన్స్ 22/7 ఇంటూ r² అంటే 7 × 7/2. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 7 7 గెట్ క్యాన్సిల్. 2 అనేది 11 టైమ్స్ పోతుంది 22లో. 11 7 77 కాబట్టి 77 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది సెమీ సర్కిల్ యొక్క ఏరియా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ చేద్దాం. కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే చతురస్ర వైశాల్యము. చతురస్ర వైశాల్యం భుజం ఇంటూ భుజం అంటే ఏ స్క్వేర్. ఇక్కడ రేడియస్ ఇక్కడ డయామీటర్ ఎంత ఉంటుందో దీని సైడ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏ స్క్వేర్ మీన్స్ 14 స్క్వేర్ అంటే 14 × 14 ఈజ్ ఈక్వల్ టు 196. ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ కావాలి. షేడెడ్ పార్ట్ మనకి షేడ్ చేసిన ఏరియా కావాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ లోంచి ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ తీసేయాలి. అంటే చతురస్ర వైశాల్యం అంటే ఈ అర్ధవృత్త వైశాల్యం తీస్తే మనకు షేడ్ చేసిన వైశాల్యం అవుతుంది. కాబట్టి షేడెడ్ చతురస్ర వైశాల్యం ఎంత అయింది? 196 లోంచి సెమీ సర్కిల్ వైశాల్యం ఎంత? 77 తీస్తే మనకి ఎంత వస్తుంది? 119 వస్తుంది. 119. సో రేషియో బిట్వీన్ షేడెడ్ పార్ట్ అండ్ స్క్వేర్. రేషియో బిట్వీన్ షేడెడ్ పార్ట్ అండ్ స్క్వేర్ అంటే ఈ షేడెడ్ పార్ట్ ఏరియాకి ఈ స్క్వేర్ యొక్క ఏరియాకి రేషియో కావాలి. షేడెడ్ పార్ట్ ఏరియా ఎంత? 119. సో 119 ఈజ్ టు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎంత? 196. సో 119:196. ఈ రెండిట్లో 7 టేబుల్ ఏం వేసిపోతుంది? ఈ 7 దీంట్లో ఏం చేయాలి? 7 1 is 7 49. 7 7 40. 17 is to దీంట్లో 7 ఏం వేసుకుంది? 7 2s are 14. 56. 7 8s are 56. కాబట్టి మనకి రేషియో ఎంత వచ్చింది? 17:28. So 17:28 is our answer. Okay, next problem చూద్దాం. If the ratio between diagonals of two squares is 2:1 అంటే రెండు స్క్వేర్ యొక్క కర్ణాల నిష్పత్తి 2:1 అయితే వాటి ఏరియాస్ వైశాల్యాల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ రెండు రేషియోస్ ఎంత ఉంది? డయాగ్నల్స్ d1 అనుకోండి. స్క్వేర్ లోని 2 డయాగ్నల్స్ ఈక్వల్ గానే ఉంటాయి. ఇది d1 అనుకో. d1 రెండో స్క్వేర్ యొక్క డయాగ్నల్ d2 అనుకో. సో d1 ఈజ్ టు d2 ఎంత అయింది? రేషియో బిట్వీన్ డయాగ్నల్స్ ఆఫ్ 2 స్క్వేర్స్. d1 ఈజ్ టు d2, 2 ఈజ్ టు 1. సో రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ అంటే రెండు చతురస్ర వైశాల్యాల నిష్పత్తి. మనకి డయాగ్నల్ చూసుకుంటే మనకి చతురస్ర వైశాల్య సూత్రం ఏంటి? d1² ఈజ్ టు d2² d1² ఈజ్ టు d2² అంటే ఫస్ట్ చతురస్ర డయాగ్నల్ d1 అనుకుంటే
ఇది d1 అయితే ఇది కూడా d1 అవుద్ది, d1 స్క్వేర్ బై 2 అవుద్ది. ఇది కూడా సెకండ్ చతురస్రం డయాగ్నల్ d2 అనుకుంటే రెండో డయాగ్నల్ కూడా d2 వస్తుంది, d2 ఇంటూ d2 స్క్వేర్ బై 2 వస్తుంది. కాబట్టి మనకి ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ d1 స్క్వేర్ బై 2 ఈజ్ టు d2 స్క్వేర్ బై 2 అవుద్ది. ఇక్కడ d1 ఇస్ టు d2 2:1 కాబట్టి d1 కాబట్టి ఇది ఎంత అవుద్ది, d1 స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతే d1 స్క్వేర్ ఇస్ టు d2 స్క్వేర్. ఇక్కడ d1 ఇస్ టు d2 2:1 కాబట్టి 2 స్క్వేర్ ఈజ్ టు 1 స్క్వేర్ అంటే 4:1. సో 4:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ది ఏరియా ఆఫ్ ట్రెపీజియం యొక్క ఇది ఒక ట్రెపీజియం. ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత? ది ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఎంత? 31.5 సెంటీమీటర్స్. అండ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ అంటే ప్యారలల్ సైడ్స్ ఒకటి ఏ ఒకటి బి అనుకున్నాం అనుకో. ఏ ఈక్వల్ టు ఎంత? 9 సెంటీమీటర్స్ అండ్ బి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. దెన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ అంటే ఈ రెండు ప్యారలల్ సైడ్స్ యొక్క డిస్టెన్స్ హెచ్ కనుక్కోవాలి మనం. హెచ్ ఎంత? సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంటే ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చారు? 31.5 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇచ్చారు. ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇక్కడ ఏబి ఏంటి? ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం, 2 ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం. హెచ్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్. హెచ్ అనేది 2 ప్యారలల్ సైడ్ మధ్యన ఉన్న దూరము. ఈక్వల్ ఎంత? 31.5. సో దీనిలో మనకి ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి హెచ్ వాల్యూ వస్తుంది కాబట్టి 1/2. ఏ మీన్స్ 9 సెంటీమీటర్స్, బి 5 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ ఈక్వల్ ఎంత? 31.5. 9 ప్లస్ 5 ఎంత? 14. 14/2 హెచ్ ఈక్వల్ టు 31.5. 14 లో 2 7 టైమ్స్ పోతుంది కాబట్టి దెన్ 7 హెచ్ ఈక్వల్ ఎంత? 31.5. సో హెచ్ ఈక్వల్ టు 31.5/7. 31.5/7. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 31.5/7. 31.5 ని 7 తో డివైడ్ చేస్తే 7 4s are 28, 3.5, 7 5s are 35 అంటే h ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఎంత వచ్చింది? 4.5 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ది డయామీటర్ ఆఫ్ ఏ వీల్ ఈస్ 35 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ సర్కంఫరెన్స్. అంటే ఒక చక్రం వీల్ యొక్క డయామీటర్ 35 సెంటీమీటర్స్ ఇచ్చారు డయామీటర్. సో డి ఈస్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. డయామీటర్ అంటే వ్యాసం. ఒక చక్రం యొక్క వ్యాసం, ఒక వృత్తం యొక్క వ్యాసం ఎంత ఇచ్చారు? 35 సెంటీమీటర్స్ ఇచ్చారు. దానికి సర్కంఫరెన్స్ కావాలి. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ వీల్ మీన్స్ సర్కిల్ ఈక్వల్ టు పై ఇంటూ డి అవుద్ది. పై ఇంటూ డి ఎందుకు ఏంటంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ మనకి 2πr అని తెలుసు. 2πr దీన్ని ఎలా రాయొచ్చు? పై ఇంటూ 2r అని తెలుసు. సో 2 ఇంటూ రేడియస్ ఎంత అవుద్ది? డయామీటర్. సో పై ఇంటూ డి. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ πd అంటే ఒక వృత్తం యొక్క పరిధి చుట్టుకొలత πd అన్నమాట. డయామీటర్ ఇచ్చినప్పుడు, వ్యాసం ఇచ్చినప్పుడు పై ఇంటూ డి. ఆల్రెడీ ఇక్కడ డయామీటర్ వ్యాసం 30 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ పై ఇంటూ డి అవుద్ది. పై మీన్స్ 22/7. డి ఈక్వల్ ఎంత? 35. ఈ 7 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 22 ఇంటూ 5 110 సెంటీమీటర్స్ అన్నమాట. సో సర్కంఫరెన్స్ ఎంత అయింది? 110 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ది ఎగ్జాక్ట్ రిలేషన్ ఫర్ ఏరియా ఆఫ్ రాంబస్ ఏబిసిడి రాంబస్ లో మనకి కింద ఇచ్చిన దాంట్లో ఏది మనకి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు హాఫ్ d1 ఇంటూ d2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ డయాగ్నల్స్ బై 2. అంటే ఏరియా అంటే రాంబస్ యొక్క వైశాల్య సూత్రం కర్ణాల లబ్ధము బై 2. కర్ణాల లబ్ధం అంటే ఇక్కడ ఏసీ ఒక కర్ణం అవుద్ది,
బీడీ ఒక కన్ను అవుతుంది. అంటే ఏసీ ఇంటూ బీడీ, D1 ఏమో ఒకటి, ఇది D1 ఇది D2 అనుకున్నాం అనుకోండి. ఆఫ్ D1 D2 అంటే కర్ణాల లబ్ధం, అంటే కర్ణం ఒక కర్ణం D1 అంటే ఏసీ ఇంటూ ఇంకోటి బీడీ బై 2. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1/2 ఇంటూ ఏసీ ఇంటూ బీడీ. అంటే ఏబిసిడి రాంబస్ తీసుకుంటే కర్ణాల లబ్ధము బై 2 అంటే ఆఫ్ ఏసీ ఇంటూ బీడీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏది, బి, ఆఫ్ ఏసీ ఇంటూ బీడీ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి విచ్ గివెన్ రిలేషన్ ఇస్ ట్రూ ఫర్ ఇట్స్ సైడ్స్. అంటే త్రిభుజం ఏబిసిలో కింద ఇచ్చిన రిలేషన్ ఏది కరెక్ట్. ఫస్ట్ చూడండి, సైడ్స్ కి సంబంధించి ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ. అంటే ఏబి బీసీని కలిపితే అది మూడో భుజం ఏసీ కన్నా ఎక్కువ ఉంది అంటాడు. రెండోది ఏబి ప్లస్ బీసీ ఈజ్ లెస్ దాన్ ఏసీ. రెండు భుజాలు మొత్తం మూడో భుజం కన్నా తక్కువ అని రెండోది అన్నారు. మూడోది మూడు భుజాలు సమానం అన్నారు. నాలుగోది ఏబి అనేది బీసీ ఏసీల మొత్తానికి సమానం అన్నారు. అయితే మనకి త్రిభుజంలో ఒక అసమానత్వ నియమం ఒకటి ఉంటుంది. అదేంటి, త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కన్నా ఎక్కువ. త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తమైన రెండు భుజాల మొత్తం మూడవ భుజం కన్నా ఎక్కువ. అంటే ఏదన్నా రెండు భుజాలు మొత్తం మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ ఎనీ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. కాబట్టి ఏదన్నా రెండు సైడ్స్ యొక్క మొత్తం మూడో సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి మనకి దీంట్లో ఇచ్చింది ఏబి ప్లస్ బీసీ. అంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అవ్వచ్చు, ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అవ్వచ్చు, లేదు అంటే బీసీ ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి అవ్వచ్చు, లేదు అంటే ఏబి ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ అవ్వచ్చు. అంటే ఏదైనా రెండు భుజాలు మొత్తం మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు, సమానం ఉండదు. అదే ఇంకోటి ఏంటంటే ఏదైనా రెండు భుజాలు భేదం, అంటే రెండు భుజాల యొక్క డిఫరెన్స్, కొలతల డిఫరెన్స్ మూడో భుజం కన్నా తక్కువ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఏబి మైనస్ బీసీ ఈజ్ లెస్ దాన్ ఏసీ అవ్వాలి. రెండు భుజాల భేదమేమో తక్కువ ఉంటుంది, రెండు భుజాలు మొత్తం ఏమో మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లోని ఫస్ట్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ. ఏదైనా రెండు భుజాల మొత్తము మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు, సమానం ఉండదు. అది కాకుండా రెండు భుజాల భేదం మూడో భుజం కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి, ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇంతవరకు మనం ఈరోజు క్లాసులోని ఎన్ఎంఎంఎస్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో, జామెట్రీలో ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన బిట్స్ అన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. తర్వాత క్లాసులో మిగిలిన బిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.